క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జాతీయ స్థాయి మోటార్ బైక్ రేస్ పోటీలను ఎంఆర్ఎఫ్ టైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి హాజరయ్యారు. అతి చిన్న వయసులో బైక్ రేస్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న యువకులను చూస్తే ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు ఎంఆర్ఎఫ్ స్పాన్సర్షిప్తో ఈ బైక్ రేసింగ్ అనేది ఈరోజు ఇక్కడ వేలాది మంది యువత ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో కూడా వైజాగ్ ఆతిథ్యం ఇస్తుంది. ఆంధ్ర రాష్ట్రం స్పోర్ట్స్కి ఒక హబ్ అనే దానికి ఇదే ఒక నిర్వచనం. కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఇలాంటి స్పోర్ట్స్ ముందుకు తీసుకొని పోయేదానికి శాప్ సహకరిస్తుందని తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వేదికగా ఒక పక్క విశాఖపట్నం అభివృద్ధితో పాటు స్పోర్ట్స్ రంగం కూడా అభివృద్ధి చెందాలని దిశగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దిశ నిర్దేశించారో, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా తప్పనిసరి విశాఖపట్నాన్ని అభివృద్ధితో పాటు స్పోర్ట్స్ కూడా మరింత ముందుకు తీసుకెళ్ళని నిర్దేశించారో తప్పనిసరి విశాఖపట్నం ఇటువంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి దాన్ని తెలియజేస్తున్నాం. ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో మోటార్ బైక్ రేసింగ్ కాంపిటీషన్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ గ్రాండ్ ఫినాలే చూస్తున్నారండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి కాంపిటీషన్ పోటీ జరగడం మన రాష్ట్రానికి గర్వకారణం.